చేనేతల మిల్లు, స్పిన్నింగ్ మిల్. అవునా కదా? ఇక్కడ పనిచేసే వాళ్ళలో సగం మంది నా కంపెనీలో పనిచేసే వాళ్ళే ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ 40 ఏళ్ళుగా జానారెడ్డి ఈ నియోజకవర్గంలో మన పిల్లల కోసం చదివించడానికి కనీసం ఒక డిగ్రీ కాలేజ్ తీసుకురాలేకపోయిండు, ఒక కంపెనీ పెట్టలేకపోయిండు. ఈ రోజు ఆయన అయిపోయింది, ఇప్పుడు ఆయన కొడుకులు వచ్చిర్రు. వారసత్వం ఏ వారసత్వం మీద అయితే తిరుగుబాటు చేసి ఇక్కడ ఎమ్మెల్యే అయిండు, ఈ రోజు అదే జానారెడ్డి ఒక కొడుకుని ఎమ్మెల్యే చేసిండు, ఒక కొడుకుని ఈ రోజు ఎంపీకి నిలబెట్టిండు. ఇక రేపు అవకాశం వస్తే ఇంట్లో ఉన్న ఆడోళ్ళని ఒకళ్ళని గవర్నర్ చేస్తాడు, ఇంకో రాష్ట్రానికి ఇంకోళ్ళని చేస్తాడు. ఇక ఇదే తప్ప వాళ్ళకు మన గురించి చిత్తశుద్ధి లేరు. ఇంతెందుకు, గత 5 సంవత్సరాలు మనం కరోనా కష్టకాలం చూసినాం. కరోనా టైంలో మనం బత్తాయి రైతులం. ఇక్కడ బత్తాయిలు కొనే దిక్కు లేక కాయలు చెట్టుకే రాలిపోతుంటే ఇదే సెంటర్ లో మనం ఫస్ట్ లాక్డౌన్ లో బత్తాయిలు కుప్ప పోసి తగలబెట్టినాం రైతులం. ఆ రోజు కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడి ఢిల్లీ మార్కెట్ ఓపెన్ చేసి ఇక్కడి నుంచి బత్తాయి లారీలను మనం పంపించడం జరిగింది. అంతేకాదు, ఆ రోజు ఈ బత్తాయి తోట సందర్శనకు వచ్చిన మన బండి సంజయ్ గారి మీద మొట్టమొదటి కేసు ఇదే పెద్ద ఊరు పోలీస్ స్టేషన్ లో అయ్యింది. ఆ రోజు జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి గారు, తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి మీద, ఇద్దరి మీద కూడా కేసు అయ్యింది. ఇంతేకాకుండా ఈ రోజు ఇక్కడున్న ఐకేపీ సెంటర్ ఎన్నో సార్లు మన బీజేపీ కార్యకర్తలు, మా మండలాధ్యక్షుడు నరసింహ అయితే ఏంటి, మా కార్యకర్సి మనం ఇదే రోడ్ల మీద ఈ ఐకేపీ సెంటర్లలో ఒడ్లు కొనాలని మనం ధర్నా చేసిన రోజులున్నాయి. ఇక్కడున్న అధికార పార్టీని మెడలోంచి ఒడ్లు కొనిపించిన రోజులున్నాయి. 5 సంవత్సరాలుగా కరోనా టైంలో కూడా ప్రతి ఒక్క ఇంటికి సేవా కార్యక్రమాల రూపంలో తిరిగింది కూడా కేవలం బీజేపీ కార్యకర్తలం. రోడ్ల మీద ఉన్నది బీజేపీ కార్యకర్తలం, ప్రజల కోసం కష్టపడ్డది బీజేపీ కార్యకర్తలం. కానీ 5 సంవత్సరాల తర్వాత ఇక్కడంతా మహిళలు ఉన్నారు. మీరందరూ ఆలోచన చేయండి, ఎన్నో హామీలు ఇచ్చారు మనకి, 6 గ్యారెంటీల రూపంలో మనందరినీ మోసం చేసిరు. నేను ఇక్కడ మా అక్కలందరినీ అడుగుతున్నా, మనకి 2.5 వస్తున్నాయా? వస్తలేవు. మరి మన గ్యాస్ 500కే గ్యాస్ సిలిండర్ అన్నాడు, ఇస్తున్నారా? ఇస్తలేరు. 60 గ్యారెంటీలు చెప్పిర్రు, మనందరినీ మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈ రోజు ఎమ్మెల్యే అయిపోయి హైదరాబాద్ లో ఉన్నాడు. కనీసం జానారెడ్డి పిలిస్తే హైదరాబాద్ లో కనపడేది అప్పుడప్పుడు. ఇప్పుడున్న జైవీని కలవాలంటే ఎక్కడ పోవాలి? ఎక్కడో ఉత్తరప్రదేశ్ పోవాలంట. ఇక రేపు రఘువీర్ వస్తాడు, ఆయనను కలవాలంటే పబ్బులకు పోవాలి. కాబట్టి అందరు ఆలోచన చేయండి. ఇదే కాదు, ఇక్కడ అందరం రైతులు ఉన్నాం. వడ్లకి మనకి ముఖ్యంగా మద్దతు ధర అన్నాడు, బోనస్ 500 అన్నాడు, వచ్చినాయా 500? రాలేదు. ఇవన్నీ ఆలోచన చేయండి. కాంగ్రెస్ ఏమైనా కానీ మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని వెళ్ళిపోయేది. ఇంకా కూడా చెప్తున్నా, రవి గారికి, మండలాధ్యక్షుడు నరసింహ గారికి, నారాయణ రెడ్డి గారికి, రంజిత్ గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరు మన వెంకటరెడ్డి గారికి, అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఎక్కడికి పోయినా నేను వచ్చేటప్పుడు ఇప్పుడే ఒక ఆయన ఫోన్ చేసి అన్న నల్లగొండలో 100% బీజేపీ గెలుస్తా ఉంది, ఒక విలేకరి పెద్ద ఆయన గెలుస్తా ఉంది నల్లగొండలో, ఎందుకంటే అందరూ ఒకటే ఊహిస్తా ఉన్నారు, పైన బీజేపీ గెలవబోతా ఉంది, నరేంద్ర మోడీ గారికి 400 రాబోతా ఉన్నాయి, కాంగ్రెస్ కి ఏమో 35 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు, దానికి ఓటేసిన దండగే అనుకుంటున్నారు. ఇంకోటి క్యాండిడేట్ల విషయానికి వస్తే తండ్రుల పేర్లు తప్ప కొడుకుల పేర్లు తెలియదు, వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, అందుబాటులో ఉండేటోడికి ఓటేస్తే మంచిది, గెలిచే పార్టీకి ఓటేస్తే మంచిది అనుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి కమలం గుర్తుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈవెన్ నాతో పాటు కూడా, ఎందుకంటే దేశంలో ప్రేమించే ప్రతి ఒక్కడు కూడా రేపు నరేంద్ర మోడీకి వేయాల్సిందే, నాతో పాటు అందరూ వేయాల్సిందని చెప్పిండు ఆయన. ఒక ఆయన అంటే దేశాన్ని ప్రేమించేటోడు నరేంద్ర మోడీకి వేయాలంటే అర్థం ఏంది కదా అంటే, దేశం ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతుంది, దేశానికి ఒక స్టేటస్ వచ్చింది, దేశానికి ఒక పేరు వచ్చిందంటే ఒకే ఒక్కల వల్ల, నరేంద్ర మోడీ గారి వల్ల. ఇలా మనం గుళ్ళు కట్టినా బండ్లు కట్టినా, ఈ రోజు 600 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న అయోధ్య రాముణ్ణి గుడి కట్టినా ఇలా ఒక్కడి వల్లనే సాధ్యమైంది, నరేంద్ర మోడీ గారి వల్ల. ఈ రోజు మనం
ఊర్లలో చిన్న టెంపుల్ కట్టాలంటే ఎమ్మటి ఒక ఆయన 200 గజాల నుంచే కట్టుకుంటాం. కానీ అయోధ్య రాముడిది, అది ఆయన పుట్టింది అక్కడ, అయోధ్య రాముడు అంటాం. 600 సంవత్సరాలు గుడి కూడా కట్టనీయలే రాజకీయాలల్లో. ఎందుకంటే అయోధ్య రాముడి గుడి కడితే మళ్ళీ ఇంకోళ్ళు ఓటేస్తారో, వేరే మతం వాళ్ళు ఓటేస్తారో ఏరో, అట్లా గుడి కట్టనీయకుండా ఉందాం, మనం ఓట్లు అడుక్కుంటుందాం, వాళ్ళతో ఓట్లు వేయించుకుందాం. ఎంతసేపు మత రాజకీయాలు కుల రాజకీయాలు చేసుకుంటా దేశాన్ని ఎంతవరకు దోచుకోవాలని అంతవరకు దోచుకున్నారు. నేను ఇందాక చెప్పినాం, కరోనా వల్లనేమో మనమేమో దేశాలకి వ్యాక్సిన్లు ఎక్స్పోర్ట్ చేసినాం, ప్రతి దేశానికి బీద దేశానికి అందరికి వ్యాక్సిన్లు ఇచ్చినాం. కానీ వీళ్ళు ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చారు, స్విట్జర్లాండ్ స్విస్ బ్యాంకులకి డబ్బులు ఎక్స్పోర్ట్ చేసుకున్నారు, వాళ్ళ సొంత డబ్బులు. అందరికి కూడా స్విస్ బ్యాంక్ ఖాతాలే. ఈడ కాంగ్రెస్ లీడర్ అంటే స్విస్ బ్యాంక్ లో ఖాతా ఉండాలి. అంత దోసుకోవటం పైనుంచి మొదలు పెడితే అక్కడ రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి రఘువీర్ దాకా అందరు కూడా వారసత్వ రాజకీయాలు తప్ప సొంతంగా వచ్చిన వాళ్ళు కాదు. ఎంతసేపు ఈడ పెట్టాలా, ఇగో ఈయన కోటేయండి, ఆయన కొడుకు ఈయన కొడుకు అని చెప్పుకోవటం. ఇంకా ఇంత అభివృద్ధి చెందినాక, సోషల్ మీడియా ఇంత డెవలప్ అయినాక, ఇంకా దేశం గురించి ప్రపంచం గురించి మనందరికి తెలిసినాక ఇంకా కూడా వారసత్వానికి ఓటేస్తామంటే ఓటేస్తారా ముందు ఎవరన్నా? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పనిచేసిన వాళ్ళు కాదు, మనకు వచ్చి కావాలంటే ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉన్న వాళ్ళు కాదు. ఇందాక మేము గుర్రంబోడు పోతే గుర్రంబోడు వాళ్ళు అంటున్నారు, అంతకుముందు జానారెడ్డి గారు ఒకసారి రాలే, మళ్ళీ ఎమ్మెల్యే అయినాక 5 నెలల నుంచి ఇంతవరకు అడుగు పెట్టలే, వాళ్ళు ఎవరు చూడరంటా ఉన్నారు. అందుకని మీకోసం పనిచేయడానికి వచ్చినాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా రాష్ట్రాలలో అధికారంలో ఉంది. ఎక్కడన్నా మీరు అవినీతి మరకంటిందేమో చూడండి. అదే కాంగ్రెస్ ఇలా 5 నెలలు కాటలే, ఇలా చూస్తూనే ఉన్నారు. ఏడ చూసినా మట్టి తోలుతూనే ఉన్నారు, మట్టి అమ్ముతూనే ఉన్నారు, ఇసుక అమ్ముతూనే ఉన్నారు, ప్యాకెట్లు నడిపిస్తూనే ఉన్నారు. వాళ్ళ అలవాట్లన్నీ మళ్ళా మొదలు పెట్టిరా పెట్టలేదా? ఇలా ఎక్కడ పెట్టినా ఇదే పని. ఇసుక అయినా మట్టి అయినా ఏదైనా వాళ్ళు అమ్మాల్సిందే, పార్టీ లీడర్లు అమ్మాల్సిందే తప్ప వేరే చేయాల్సి లేదు. ఇక లేకపోతే పోలీస్ స్టేషన్లు, కేసులు, బెదిరింపులు ఇలా అన్ని కూడా చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఆలోచించండి, రేపు మన ఓటు ఎవరికి? 6 గ్యారంటీలు అన్నది 600 అబద్ధాలు చెప్పింది. ఒక్కొక్క గ్యారంటీ మీద బై అని రకరకాల గ్యారంటీలు చెప్పింది. ఇవాళ మహిళలకి 2500 పెన్షన్ ఇస్తా అన్నారు, వచ్చిందా? 2500, 2 లక్షల రూపాయలు. మీరు తొందరగా లోన్ తీసుకోండి, ఎమ్మటే 9వ తారీఖే లోన్ అంతా మాఫీ చేస్తా, 2 లక్షలు చేస్తా అన్నాడు. చేసిండా? ఇవాళ ఇక ఎక్కడికి పోతే అక్కడికి ఒట్లు పెడుతుంటారా? ఎలక్షన్లు బయటపడ్డంటే ఇక కేల్ కథం. ఇక ఈడున్న ఎమ్మెల్యేని చూసేది లేదు, ఎంపీని చూసేది లేదు, ఆడికి పోయి ముఖ్యమంత్రిని అంత కలిసేది లేదు. 5 ఏళ్ల దాకా మన బతుకులు బంతేగా. అందుకని ఈ ఎలక్షన్లు మీకు మనకు కలిసి వచ్చినాయి. రేపు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళు చేయాలంటే చేయలేకపోయినారు. 1,25,00,000 అప్లికేషన్లు తీసుకున్నారు, అన్ని మాన్యువల్ గా. ఎందుకంటే ఇక అప్లికేషన్ ఆన్లైన్ అయ్యేది ఎప్పుడు, పనిచేసేది ఎప్పుడు. ఇక ఎంత ఏమనంటే బెదిరియటానికి, ఎలక్షన్ తో బెదిరియటానికి తప్ప వేరే దానికి తీసుకోలే ఆన్లైన్ అప్లికేషన్లు. కాబట్టి మీరు ఆలోచించండి. ఈ రోజు నరేంద్ర మోడీ గారికి అయితే ఏంది, ఇగో మనం ఈ హైవే చూస్తా ఉన్నాం. ఈ హైవే ఇలా హైవే చూస్తా ఉన్నాం. ఈ హైవేని మనం జడ్చర్ల నుంచి కోదాడ దాకా హైవే మొదలు పెడితే ఈ హైవేలన్నీ కూడా ఈ రోజు మోడీ గారు వచ్చినాక అయిన హైవేలే. ఇవాళ పెద్ద ఊరు డెవలప్ కావాలన్నా, ఇంత పెద్ద ఎక్కడికి పోయినా ఈ రోడ్లు కావాలంటే ఇంతకుముందు వేసినోడు ఎవడు లేడు. ఈ రోజు దాంతో పాటు హాలియా నుంచి రైల్ లైన్ కూడా శాంక్షన్ అయ్యింది, అది ఇంకా పేపర్ల మీదనే ఉంది. ఖచ్చితంగా హాలియా రైల్ లైన్ ని నేను చేపించే బాధ్యత నాది. ఇంతకుముందు నేను 2-3 సార్లు పెద్ద ఊరకు వచ్చిన. అంతకుముందు మా దోస్తుండే కర్ణాటక విజయభాస్కర్ రెడ్డిని, చాలా దగ్గరుండే పెట్రోల్ బంకులు అప్పుడు ఓపెన్ అప్పుడు దానికి దీనికి వచ్చిన. ఎంతో కష్టపడేది. అప్పుడు ఆయన ఎంతసేపు చెప్పినా పెద్ద ఊరు అని చెప్పుకుంటూ వచ్చేది. అందుకని అప్పటి నుంచి చూస్తా ఉన్నా, అప్పటికిప్పటికి పెద్ద ఊరు ఎంత మారిందో. అందుకని మీరు ఆలోచించండి. రేపు కాంగ్రెస్ కేస్తేనేమో దోచుకోవటం తప్ప పనిచేసేటోళ్ళు కాదు. ఇవాళ దేశం కోసం పనిచేయాలన్నా, దేశం కోసం చెప్పాలన్నా ఒకే ఒక్క నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ అందుకే చిన్న పిల్లగాడి కాడి నుంచి పెద్దోళ్ళ దాకా కదిలియండి. మీరు ఎవరిని కదిలిచ్చినా నరేంద్ర మోడీ అంటా ఉన్నారు. ఇంతకుముందు ప్రధానమంత్రి పేరంటే తెలిసేదా మనకి? ప్రధానమంత్రి అంటే కూడా లేకపోతే మనం కూడా యూరోప్ పడ్డ కష్టాలు పడాల్సి వస్తుంది. యూరోప్ లో చూస్తా ఉన్నాం. ఇవాళ ఎవరైతే తెల్లోళ్ళు మిగతా వాళ్ళు రానిచ్చిర్రో వాళ్ళు మైనార్టీలు అయిపోయినారు. రేపు ముందు ఆ దేశాలు ఉండే పరిస్థితి లేకుండా అయితా ఉన్నది. ఇప్పుడు బంగ్లాదేశ్ లో
రోహింగ్యాలని ఉన్నారు. ఆ రోహింగ్యాలని ఇండియాకి బంగ్లాదేశ్ తీసుకొచ్చిండ్రు. వాళ్ళు కర్ణ కఠోరులు,